గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు అభయహస్తం. ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హుల జాబితాలో చేర్చాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గృహలక్ష్మి పథకంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద బిల్లులు చెల్లించాలని కోరారు. పార్టీలకు అతీతంగా జిల్లా కలెక్టర్లు, అధికారులు పారదర్శకంగా లబ్ధిదారులకు ఎంపిక చేయాలని కోరారు. పరకాల్లో పేదలకు ఇళ్ల విషయంపై సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. గృహలక్ష్మి రద్దు చేస్తున్నామనంటే ఆ పేదవాడు ఎక్కడికి పోవాలా, పేదవాడి బ్రతికేది. ఇప్పటికే ఇల్లిప్పి పందిర్లు వేసుకున్నారు. చాలా మంది పాపం ఇల్లు లేక ఉన్న గుడిసెను, ఉన్న పెంకుటిల్లును, ఉన్న రేకుల షెడ్డును ఇప్పి ఇల్లు మొదలు పెట్టుకున్నారు. నేను ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, అందరూ ప్రారంభించి హెడ్స్ వేసుకోవడం జరిగింది, పిల్లర్స్ లేచినాయి, కొన్ని స్లాబ్లు పడ్డాయి, కొన్ని ఇండ్లు కూడా కట్టుకోవడం జరుగుతుంది. న్యాయబద్ధంగా అధికారుల చేతనే సెలక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. అవి కూడా పార్టీలకు అతీతంగా కట్టుకునే పేదవాడు ఇంటికి పోయి నువ్వు కట్టుకుంటావా, కట్టుకుంటే ఇస్తామని చెప్పి మాత్రమే అడగడం జరిగింది. మరి ఆల్ ఆఫ్ సడన్గా గృహలక్ష్మి రద్దు చేస్తున్నామనంటే ఆ పేద